మనుషులంతా ఒకే జంట సంతానమైతే ఇలా విభిన్నంగా ఎందుకు విడిపోయారు అని చాలామంది ప్రశ్న. చూడండి, దీనికి సమాధానం ఖురాన్ నుంచే తెలుసుకుందాం. సో చూడండి, సూరా అల్ బకరా సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 213లో ఆదిలో మానవులంతా ఏకేశ్వరోపాసన ఆధారంగా అంటే ఒకే సముదాయంగా ఉండేవారు. వారిలో వారు విభేదించుకోవటం వల్ల అల్లాహ్ సర్వేశ్వరుడు ఋషులను శుభవార్త వినిపించేవారుగా మరియు భయపెట్టేవారుగా చేసి పంపాడు. ఎందుకు పంపారు అంటే ప్రజలు విభేదించుకుంటున్న విషయాలపై తీర్పు చేయటానికి. వారి వెంట సత్యబద్ధమైన గ్రంథాన్ని అవతరింపజేశాడు. సత్యబద్ధమైన గ్రంథం అంటే ఖురాన్. ఇప్పుడు అర్థమైందా? మనమంతా ఒక్కటే, మనమంతా ఒకే జంట సంతానం, మన దైవం కూడా ఒక్కడే.